హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఖాళీగా ఉన్న టైంలో నేను ఏమేం పనులు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. లంచ్ తర్వాత ఫస్ట్ గిన్నెలు తోమడం నుంచి నా పని స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ కౌంటర్ టాప్ మొత్తం డీప్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయినాను. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను నేను. అందుకని తుడవలేదు, అలాగే ఉంది. చెత్త ఎక్కడ చెత్త అక్కడే ఉంది. గ్యాస్ కూడా క్లీన్ చేయాలని చెప్పి అలాగే వదిలేశాను. మా సింక్ అనేది అక్షయ పాత్ర లాంటిది. అందులో గిన్నెలు వేస్తూనే ఉంటారు. నేను ఎన్ని అడిగినా అవి వస్తూనే ఉంటాయి. రోజుకి 4-5 సార్లు తోమడమే ఉంటుంది. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మామూలుగా వంట చేసేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం తుడిచేస్తానండి. ఇవాళ మాత్రం గ్యాస్ కడగాలని చెప్పి ఇలాగే వదిలేశాను. వారానికి 3-4 టైమ్స్ ఇలా సోప్తోని వాటర్ వేసి క్లీన్ చేస్తాను. మిగతా అప్పుడు క్లాత్తో తుడిచేసుకుంటాను. రోజు కడగడం వలన బర్నర్లతోకి వాటర్ వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతుంది అని చెప్పి రోజు కడగను గ్యాస్ కడిగేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను అన్నీ. ఈ స్టవ్ కొని 15 years అవుతుంది. ఇంకా మెయింటైన్ చేస్తున్నాం మేము. మొత్తం కౌంటర్ టాప్ మొత్తం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా సింక్ మొత్తం క్లీన్గా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకే పని చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ మోటివేషన్. నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను తడి పెడదామని చెప్పి. మాపింగ్ అనేది నేను ఖాళీగా ఉన్నప్పుడు చేయడం వలన నాకు నిద్రపోవాలి అని రాకుండా ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. మాపింగ్ మార్నింగ్ టైమ్స్ పెట్టుకోవాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది. స్కూల్కి స్టార్ట్ అయ్యే టైం కదా, అందుకని నేను ఈవినింగ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఇలా వేసేసుకుంటాను మాపింగ్. ఇల్లు మొత్తం ఒక్కసారి మాప్ వేసేస్తాను. అయిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసి కొత్త డోర్ మ్యాట్స్ వేస్తున్నాను. ఉతికిన డోర్ మ్యాట్స్ వేస్తున్నాను. 2 సెట్లు పెట్టుకుంటానండి. ఒక సెట్ వేస్తే ఇంకో సెట్ ఉతికి పెట్టేస్తాను. ఇంకా వాడిన డోర్ మ్యాట్లన్నీ ఉతకడానికి వేడి నీళ్ళ బకెట్ నిండుగా తీసుకున్నాను. వేడి నీళ్ళు వేయడం వలన దుమ్ము కానీ మురికి కానీ తొందరగా వచ్చేస్తుంది అని నా ఫీలింగ్. అందుకని వేడి నీళ్ళల్లోనే నానబెడతాను. ఇంకా వేడి చేత్తో పట్టుకోలేక ఇట్లా కర్రతోని తిప్పుతున్నాను. ఇవి నేను వాషింగ్ మిషన్లో వేయను, చేత్తోనే ఉతుకుతానండి. మిషన్లో వేస్తే తొందరగా ఆరిపోతాయి, డ్రై అయిపోతాయి తొందరగా. కానీ ఎందుకో నాకు చేత్తో ఉతకడం బాగా బ్రష్ కొట్టి ఉతికితేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలాంటి పనులు నాకు కొంచెం శ్రమ అనిపించినా ఓపికగా చేయాలనిపిస్తుంది. మళ్ళీ ఈ డస్ట్ అంతా వాషింగ్ మిషన్లో అంటుకోవడం, మళ్ళీ దాన్ని టప్ క్లీన్ పెట్టడం, ఇవన్నీ పనికి 2 పనులు అయిపోతాయి. ఒక 1/2 hour మనది కాదని కూర్చుంటే నీట్గా బ్రష్ చేసేయచ్చు. ఇంకా మిషన్ ఉతకడానికి మనం చేత్తో ఉతకడానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని నేను బకెట్లో నానబెట్టేసి నేను చేత్తోనే ఉతికేసేస్తాను. ఇలాంటి పనులన్నీ నేను ఎప్పుడు ఖాళీగా ఉంటానో ఆ టైంలో చేసుకుంటూ ఉంటాను. మనకి ఏ పని చేయాలన్నా టైం లేదు, టైం సరిపోవట్లేదు అని అనుకోకుండా ఉన్న టైంలో చిన్నగా మనం వర్క్ అనేది చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అయిపోతుంది. ఇంకా ఈ బట్టలు అనేది నాకు లేజీ వర్క్ అండి, ఇట్లాగే వేసి పెట్టేస్తూ ఉంటాను. ఇవాళ దీని పని కూడా చూస్తున్నాను. బట్టలన్నీ మడత పెట్టేసి నీట్గా డస్ట్ అవుట్ చేసేస్తున్నాను. మనం అన్నీ నీట్గా పెట్టుకున్నప్పుడు మన ఇంటికి ఎవరు రారు. ఎప్పుడైతే ఇల్లు చెత్తగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయో అప్పుడే మన ఇంటికి నలుగురు వస్తుంటారు. అందుకే ఎప్పటి వరకు అప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత మా పిల్లలకి పాలు పెట్టేస్తున్నాను. ఇలా నేను ఏదైనా పని పెట్టుకున్నానంటే కుకింగ్ అనేది తగ్గించేస్తాను. వంట పని తక్కువ, మిగతా పనులు ఎక్కువ చేసేలాగా టైం మేనేజ్ చేసుకుంటాను.
మన పని మనం నీట్గా చేసుకుంటూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫస్ట్ పిల్లలు ఇంట్లో సైలెంట్గా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అందుకోసం వాళ్ళు ఆకలితో ఉండకుండా ఉండడానికి చూసుకోవాలి మనం. మా పిల్లలకి కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్ ఇచ్చేస్తున్నాను పాలల్లో వేసి. వాళ్ళు అది తిన్నారనుకోండి వాళ్ళకి ఆకలి ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయరు. నా పని నేను చేసుకోవచ్చు హ్యాపీగా. ఇవి తినడానికి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుంది వాళ్ళు వేడి చల్లారినాక తినడానికి. ఇంకా తిన్నాక 1.5 అవర్ వరకు నన్ను ఏం డిస్టర్బ్ చేయరు, ఆకలని కానీ ఏదైనా కూడా సైలెంట్గా ఉంటారు టీవీ చూసుకుంటూ. ఇంకా పూజ సామాన్లన్నీ కడగడానికి బయటకు పెట్టేశాను. నేను కూడా టీ పెట్టుకొని తాగేస్తాను. టీ అనేది నా ఎనర్జీ డ్రింక్ అండి. ఇది పడిందంటే పనులు చకచక అయిపోతాయి, నా మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళు ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. గడపకు ముగ్గు పెట్టేసుకొని కార్తీక దీపాలు కూడా పెట్టేసుకున్నాను. ఈ కార్తీక మాసం మొత్తం రోజు ఈవినింగ్ ఇలా గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకుంటాను. ముగ్గు అయితే చిన్నగానే వేసేసాను, ఈవినింగ్ కదా, మార్నింగ్ వేరే ముగ్గు వేసుకుందామని చెప్పి ఇలా చిన్న ముగ్గు వేసేసి దీపాలు వెలిగించేసాను. బయట పని అయిపోతే ఇంకా నేను లోపల చేయాల్సిన పనులన్నీ ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటున్నాను. పటాలన్నీ నీట్గా తుడిచేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి. ఏ పనైనా ఫాస్ట్గా చేయగలుగుతాను కానీ పూజ పని మాత్రం కొంచెం స్లో అయిపోతాను, నిదానంగా చేయాలనిపిస్తుంది. పాటలు పెట్టుకొని వినుకుంటా, ఇంకా పూజ పనులు అయితే పూజకు సంబంధించిన దేవుడి పాటలు అవి పెట్టుకుంటూ వినుకుంటూ చేసుకుంటా ఓపికగా. ఈ పనులన్నీ పొద్దున్న చేయాలంటే ఫుల్ హడావిడి అయిపోతుంది, పొద్దున కుదరదు. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి పొద్దున లేయలేకపోతున్నాం కదా. ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే సాయంత్రం పూట చేసుకోవడం వలన మనం పొద్దున లేచే అవసరం ఉండదు అండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైమ్స్లో నాకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు ఈ పూజకు సంబంధించినవి ఏమన్నా కడిగేటివి ఉన్నా లేకపోతే బొట్లు పెట్టుకునేటివి డీప్ క్లీనింగ్ ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ టైం చేయడానికి ప్రిఫర్ చేస్తాను. వేరే సమ్మర్ సీజన్లో అయితే మార్నింగ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు లేవలేకపోతాం కదా, అందుకని ఈవినింగ్ చేసేసుకుంటాను నేనైతే. నాకు మార్నింగ్ లేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, చలికి అవ్వట్లేదు, అందుకని ఈవినింగే ప్రిఫర్ చేస్తున్నాను నేను ఈ వర్క్స్ అన్నిటిని కూడా. ఈ ఇత్తడి సామాన్లు ఒక్కసారి తడి లేకుండా నీట్గా తుడిచేసుకుంటాను. తుడిచాక బొట్లు పెట్టేసుకుంటానండి. మా పూజ గది చాలా చిన్నది. అంత చిన్న పూజ గదిలో కూడా మేము ఏమేమి పెట్టుకోవాలో అని చెప్పి డిసైడ్ అయ్యి చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని అలా మేనేజ్ చేసేస్తున్నాను. పటాలు కానీ ఇత్తడి సామాన్లు కానీ చాలా మినిమం ఉంటాయి మా ఇంట్లో. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అందుకని బయట పెట్టుకొని ఇలా బొట్లు పెట్టుకొని లోపల పెట్టేసుకుంటాను. ఈ చిన్న చిన్న విగ్రహాలన్నీ నేను ఇట్లా ఒక ప్లేట్లో రౌండ్గా పెట్టేసుకుంటాను, పువ్వులు పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. పూజలు ఇలాగే చేయాలని నేను రూల్స్ పెట్టుకోనండి. నాకు ఎలా నచ్చుతుందో, ఎలా ఓపికను బట్టి, నా ఇంట్రెస్ట్ని బట్టి చేసుకుంటాను. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసుకుంటాను నేను. లోపల పెట్టేసి ఇంకా పటాలకి పువ్వులు పెట్టడం, అలంకరణ అంతా స్టార్ట్ చేయాలి. చాలా చిన్న పూజ కదండి మాది, అందుకని ఇలా గోడలకి ఒక్కొక్కటి రెండుగా ఇలా పెట్టేసుకుంటాం మేము. అవే తీసి బొట్లు పెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ రీప్లేస్ చేసేస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా ఇంట్లో దీపం వెలగాల్సిందే. దీపం పెట్టేసిన తర్వాత ధూపం వేసేసాను. ఫైనల్గా ఇలా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. మన ఛానల్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 20 డేస్ అయింది. 20 డేస్లో
114 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఇంకా చాలామంది మన ఛానల్లో యాడ్ అవుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.